శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ధృతరాష్ట్రుడి దుర్యోధనుడి యొక్క సంభాషణలో ఆ దుర్యోధనుడు తన అసహనాన్ని అంతటినీ కూడా తండ్రికి తెలియజేస్తున్నాడు. అసలు ఆ రాజయోగంలో వచ్చినటువంటి సంపదను చూస్తుంటే కళ్ళు జిగేలుకుంటున్నాయిగా. దానికి సాయము ఆ ధర్మరాజు ఈ దుర్యోధనుడిని కానుకలు స్వీకరించేటువంటి పని యందు నియోగించాడు. దాంతో ఆ వచ్చినటువంటి ప్రతి కానుకని చూసి దాన్ని స్వీకరించేటువంటి పరిస్థితి ఈయనకే కలిగింది. ఆ కలగడంలో కూడా ఏమైతే స్వీకరిస్తుంటే ఇతని యొక్క చేతులు అవి వాళ్ళు అలా ఇచ్చినటువంటి వాళ్ళవి ఇచ్చినటువంటివన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉండడానికే చాలా కష్టమైపోయిందిట. దాంట్లో అలసిపోయి కాసేపు ఆగుతూ ఉంటే బోళ్ళంతమంది అక్కడ ఆ లైన్లో అలాగా క్రమశః అనేక మంది రాజులు అలా నిలబడిపోవాల్సి వచ్చిందట. అలసిపోయినప్పుడు వాళ్ళు ఎలా నిలబడేవారంటే నేను రత్నరాసులు పట్టుకుని అలా నిలబడిపోయినటువంటి రాజుల్ని చూశానయ్యా. కృతాం బిందు సరోరత్రై మయేన స్ఫాటికచ్చదాం అపశ్యం నరిణీం పూర్ణాం ఉదకస్యేవ భారత వస్త్రముత్కర్షతి మయి ప్రాహ సత్సదృకోదర శత్రోర్వృద్ధిశేషేణ విమూఢం రత్నవర్జితం. బిందు సరోవరంలోనేటువంటి రత్నాలన్నీ కూడా తెచ్చి మయుడు స్ఫటికమైనటువంటి మణిశిరలలో ఆచ్ఛాదించి ఒక పుష్కరిణి నిర్మించాడయ్యా అక్కడ. అది నాకు నీటితో నిండి ఉన్నట్టుగా కనిపించింది. అందుకు నేను వస్త్రం పైకి పెట్టుకుని అది నీరనుకుని భ్రమపడి అలాగా అందులో పెడుతుంటే అప్పుడు నన్ను చూసి భీమసేనుడు విరగబడి నవ్వాడు. రత్నాలు లేకుండానే శత్రువుల యొక్క విశిష్ట సమృద్ధికి నాకు మూర్ఛ వచ్చినట్టయింది. తత్రస్మ యది శక్తః స్యాం పాతయేహం మృకోదరం యది కుర్యాం సమారంభం భీమం హంతుం నరాధిప శిశుపాల ఇవాస్మాకం గతిష్యాన్నాత్ర సంశయః సపత్నేనావహాసో మే సమాం దహతి భారత. నేను సమర్థుడిని అయ్యుంటే అక్కడే భీమసేనుడిని చంపి పారేసేవాడిని. కానీ నరాధిప భీముని చంపడానికి ప్రయత్నం చేసి ఉంటే శిశుపాలుడి గతే నాకు కూడా పట్టేది. అందులో సందేహం ఏం లేదు. నన్ను శత్రువు పరిహరించాడు, అది నన్ను దహించేస్తుంది కూడా. పునశ్చ తాదృశీమేవ వాపీం జలజశాలిని మత్వా శిలాసమంతో ఏ పతితోస్మిన రాధప. తిరిగి మళ్ళీ అటువంటిదే పద్మాలతో నిండినటువంటి ఒక కొలను చూసి అది స్ఫటిక శిలలతో చదును చేయబడింది నేను అనుకున్నాను. కానీ అది నీటితో కూడినటువంటిది, అందులో జారిపడ్డాను నేను. తత్ర మాం ప్రహసత్కృష్ణ పార్థేన సహస్వరం ద్రౌపదీ చ సహస్రీ వ్యధయంతి మనోమమ. అక్కడ నన్ను చూసి అర్జునుడితో కలిసి కృష్ణుడు బిగ్గరగా నవ్వాడు. ద్రౌపది కూడా వెంట ఉన్న స్త్రీలతో కలిసి నవ్వి నా మనసును వ్యాధ పెట్టిందయ్యా. క్లిన్న వస్త్రస్యతు జలే కింకర రాజనోదిత దదుర్వాసాంసి మేన్యాని తచ్చ దుఃఖం పరం మమ. ఆ నీటిలో తడిసిపోయిన వస్త్రాలతో ఉన్నటువంటి నాకు రాజుగారి యొక్క ఆజ్ఞ మీద సేవకులు వేరే వస్త్రాలను తెచ్చి ఇచ్చారు. అది ఇంకా నన్ను బాధ పెట్టింది. ప్రలంభంచ శృణుష్వాన్యత్ వదతో మే నరాధిప ద్వారేణ వినిర్గచ్చం ద్వార సంస్థాన రూపిణ అభిహేచ్య శిలాంభూజో లలాటేన అస్మి విక్షతః. మహారాజా, నాకు జరిగినటువంటి ఇంకో మోసం చెప్తాను విను. ద్వారం లేని చోట ద్వారం ఉన్నట్టుగా నిర్మించడంతో అందులో నుండి బయటికి వెళ్తున్నటువంటి ఒక రాయి కొట్టుకుని ఎదురు మీద చాలా గట్టి దెబ్బ తగిలింది నాకు. అది ద్వారం అనుకుని నేను ద్వారం లేదనుకుని వెళ్ళాను, కానీ అక్కడ ద్వారం ఉన్నది. తత్ర మాం యమజే దూరాత్ ఆలోక్యాభిహతం దదా బాహు విపరిగృహ్ణీతాం శోచంతో సహితావభౌ. అప్పుడు అక్కడ నకుల సహదేవులు ఇద్దరు కూడా దూరం నుండి దెబ్బ తగిలినటువంటి నన్ను చూశారు. వాళ్ళు వెంటనే వచ్చి చేతులతో నన్ను పట్టుకుని ఇద్దరూ కలిసి నా కోసం విచారించారు. అది నాకు ఇంకా బాధను కలిగిస్తోంది. ఉవాచ సహదేవస్తు తత్ర మాం విస్మయన్నివా ఇదం ద్వారం ఇతో గచ్చ రాజన్నితి పునః పునః. సహదేవుడైతే నాకు ఆశ్చర్యాన్ని కలిసి రాజా ఇది ద్వారం ఇటు వెళ్ళు అని పదే పదే చెప్తున్నాడు. భీమసేనేన తత్రోక్త ధృతరాష్ట్రాత్మజేతి చ సంబోధ్య ప్రహసిత్వా చ ఇతో ద్వారం నరాధిప. మహారాజా, ఇక్కడ భీమసేనుడు నన్ను ధృతరాష్ట్రపుత్ర అని సంబోధించి నవ్వి ఇటు ద్వారం అని అన్నాడు. అంటే ధృతరాష్ట్రుడనంటే అంధుడని, ఆ ధృతరాష్ట్రపుత్ర అని నన్ను సంబోధించే వాళ్ళు నువ్వు కూడా గుడ్డి
గుడ్డివాడమేనా, నీకు కనిపించదేమో, ఇగో ఇటు ద్వారం ఉన్నదన్నట్టుగా చెప్తున్నట్టుగా అనిపించింది నాకు. అది ఇంకా బాధను కలిగించిందయ్యా నాకు. నామధేయాని రత్నానం పురస్తాన్న శృతాని మే యాని దృష్టాని మే తస్యాం మనస్తపతి తచ్చమే. అక్కడ చూచినటువంటి రత్నాల పేర్లు కూడా అంతకుముందు నేను విని ఉండలేదు, అది కూడా నా మనసుని తప్పింపచేస్తుంది, అంతటి ఐశ్వర్యము. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి జ్యోతపర్వణి దుర్యోధన సంతాపే పంచాశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో జ్యోతపర్వం అనే ఉపపర్వంలో దుర్యోధన సంతాపం అనే 50వ అధ్యాయం పూర్తయింది. 51వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. దుర్యోధన ఉవాచ, ఇంకా దుర్యోధనుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితోటి, యన్మయ్యా పాండవేయానాం దృష్టం తక్షృణు భారత ఆహృతం భూమి పాలైర్హి వసుముఖ్యం తతస్తత. ఓ రాజా, ఆ పాండవుల యొక్క యజ్ఞానికి ఆయా దేశాల నుండి రాజులు తెచ్చినటువంటి ఉత్కృష్టమైనటువంటి రత్నరాశులను నేను చూసినట్టుగా చెబుతాను వినవయ్యా. ఎంత ఐశ్వర్యం వచ్చిందో అక్కడ. నా విధం మూఢమాత్మానం దృష్ట్వాహం తదరేర్ధనం ఫలతో భూమితో వాపి ప్రతిపద్యస్వ భారత. ఆ శత్రువుల యొక్క ధన సంపదను చూచి అది ఎంత ఉంటుందో ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నేను తెలుసుకోలేకపోయాను. నన్ను మూర్ఖుడిని అనుకో ఏమనుకో, అంత గొప్ప ఐశ్వర్యం వచ్చింది అది. ఔర్ణాన్ బైలాన్ భాషదాంశాన్ జాతరో పరిష్కృతాన్ ప్రావారాజిన ముఖ్యాంశ కాంభోజ ప్రదో బహున్ అశ్వాం తిత్రికల్మాషాన్ 300 శుకనాసికాన్ ఉష్ణవామి స్త్రింశతం చ పుష్టా పీరుషమింగుదై. కాంభోజరాజు గొర్రెల ఉన్నితో బిలంలో నివసించే జంతువుల చర్మాలతోటి పిల్లి రోమాలతో చేసినటువంటి బంగారు నగిషీలు చెక్కినటువంటి వస్త్రాలు తీసుకొచ్చాడయ్యా. అనేకములైన చర్మాలను తీసుకొచ్చాడు. తిత్తిరి పక్షుల వలె అనేక వర్ణాలు కలిగినటువంటి చిలకల వంటి ముక్కులు కలిగినటువంటి గుర్రాలను 300 తీసుకొచ్చాడయ్యా. పీలు శమి ఇంగుదాలు తినడం చేత పుష్టిగా ఉన్నటువంటి ఆడు ఒంటెను ఆడు గుర్రాలను 30 చొప్పునిచ్చాడు. గోవాసన బ్రాహ్మణాశ్చ దాసనీయాశ్చ సర్వస ప్రీత్యర్థంతే మహారాజా ధర్మరాజ్ఞో మహాత్మన త్రికర్మం బలిమాదాయ ద్వారిధిష్టం దివారితా బ్రాహ్మణ బాటధానాశ్చ గోమంత శతసంగస కమండలూనుపాదాయ జాతరూపమయాన్ శుభాన్ ఏవం బలిం సమాదాయ ప్రవేశం లేభిరేన చ. ఓ మహారాజా, బ్రాహ్మణులు గోవులు మొదలైనటువంటి వాడిని పోషించేటువంటి వైశ్యులు, దాస్యం చేయడానికి అర్హులైనటువంటి శూద్రులు అందరూ కూడా మహాత్ముడైనటువంటి ధర్మరాజుకు యొక్క ప్రీతి పొందడం కోసమని 3 ఖర్వాల కానుకలను తెచ్చి ఆపివేయడం వల్ల ద్వారం దగ్గర నుంచి ఊడిపోయారయ్యా వాళ్ళు. పొలాలు పండించే బ్రాహ్మణులు, గోవులను పోషించే వైశ్యులు 100 కొద్ది గుంపులు కట్టి శుభప్రదాలైనటువంటి బంగారు కలసాలను కానుకలుగా తెచ్చి కూడా వాళ్ళు లోపలికి ప్రవేశం పొందలేకపోయారు. ఏస్య ద్విజముఖ్యేన రాజ్య శంఖో నివేదిత ప్రీత్యా దత్త కుణిందేన ధర్మరాజాయ ధీమితే. బ్రాహ్మణులో ప్రధానమైన కుణిందుడు ఒక శంఖాన్ని సమర్పించుకున్నాడు. దాన్ని ఎంతో ప్రీతితో ధర్మరాజుకి ఇచ్చాడు. తం సర్వే భ్రాతరో భ్రాత్రే దదు శంఖం కిరీటినే తం ప్రత్య గృహ్ణాద్ భీభత్సు తోయజం హేమ మాలినం చితం నిష్కసహస్రేణ భ్రాజమానం సతేజస. ఆ శంఖాన్ని అన్నదమ్ములందరూ కూడా తమ సోదరుడైనటువంటి కిరీటికి ఇచ్చారు. నీటిలో పుట్టినటువంటి బంగారు హారాలు కలిగినటువంటి 1000 బంగారు నాణాలతో నింపబడి స్వీయ కాంతులతో ప్రకాశిస్తున్న దాన్ని అర్జునుడు స్వీకరించాడయ్యా. రుచిరం దర్శనీయం చ భూషితం విశ్వకర్మణ ఆధారయచ్చ ధర్మశ్చ తం నమస్య. పునః అది చాలా అందంగా కనిపిస్తోంది, చూడడానికి ఇంపైంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది. విశ్వకర్మ రత్నాలతో అలంకరించినటువంటిది. సాక్షాత్తు ధర్ముడు పదే పదే దానికి నమస్కరించి ధరించాడయ్యా. యో అన్నదానే నదతి స ననాదాధికం దదా ప్రణాదాత్ భూమిపాస్తస్య పేతుర్హీనా స్వతేజస. అన్నదానం జరిగినప్పుడు తనంతట తానే మోగుతోంది. ఆ సమయంలో అది ఎక్కువగా నినదించింది. దాని నాదానికి రాజులు తేజస్సు కోల్పోయి పడిపోయారయ్యా. అంత గొప్పదైనటువంటిది ఆ శంఖం. దృష్టజుమ్న పాండవాశ్చ సాత్వికి కేశవోష్టమ సత్వస్థా శౌర్య సంపన్నా అన్యోన్య ప్రియకారిణ. కేవలం దుష్టజుమ్నుడు, పంచపాండవులు, సాత్వికి 8వ వాడైన శ్రీకృష్ణుడు మాత్రమే అక్కడ ధైర్యంగా నిలబడ్డారు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మూర్చిపోయారయ్యా. వాళ్ళందరూ కూడా శౌర్య సంపన్నులు, పరస్పరం ప్రియం ఆచరించేటువంటి వాడు. విసంజ్ఞాన్ భూమిపాన్ దృష్ట్వా మాంచతే ప్రాహ సంసద తత ప్రహృష్టో బీభత్సు అదదాద్దే హేమశృంగిణ
శతాన్యనుడుహాం పంచద్విజముఖ్యాయ భారత. మూర్ఛ పొందిన రాజులను నన్ను చూసి మిగిలినటువంటి వాళ్ళు దగ్గరగా పరిహసించారు కూడా. అనంతరం మిక్కిలి సంతోషంతో అర్జునుడు బంగారు కొమ్ములు కలిగినటువంటి 500 ఎడ్లను బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇచ్చాడు. సుముఖేన బలిర్ముఖ్య ప్రేషితో అజాతశత్రవే కుణిందేన హిరణ్యంచ వాసాంసి వివిధాని చ. సుముఖుడు అజాతశత్రువునకు ముఖ్యమైనటువంటి కానుకలు పంపించాడయ్యా ఆ ధర్మరాజుకి సుముఖుడు. కుణిందుడు బంగారం వస్త్రాలు అనేక రకాలైనవి ఇచ్చాడు. కాశ్మీర రాజో మాధ్వీకం శుద్ధం జరసమన్మధు బలించ కృష్ణమాదాయ పాండవాయ అభ్యుపాహరత్. కాశ్మీర రాజు స్వచ్ఛమైనటువంటి రసవంతమైనటువంటి తియ్యని ద్రాక్ష గుత్తులను కానుగ్గా తీసుకొచ్చి ధర్మరాజుకి స్వయంగా ఇచ్చాడయ్యా. యమన హయానుపాదాయ పర్వతీయాన్ మనోజవాన్ ఆసనాన్ని మహార్హాణి కంబలాంశ మహాధనాన్ నవాన్ విచిత్రాన్ సూక్ష్మాన్ చ పరాధ్యాన్ సుప్రదర్శనాన్ అన్యచ్చ వివిధం రత్నం ద్వారి తిష్టంతి వారితా. యమనులందరూ కూడా పర్వత ప్రాంతాల్లో మనోవేగం కలిగినటువంటి గుర్రాలను, విలువైన ఆసనాలను, గొప్ప విలువైన నూతనమైన విచిత్రమైనటువంటి సూక్ష్మమైన చూడడానికి ఇష్టమైనటువంటి శ్రేష్టమైన కంబళ్లను అసలు ఎక్కడా దొరకవు. అటువంటి కంబళ్లను అనేకములైన రత్నాలను కానుకలుగా తెచ్చి వాళ్ళు కూడా వారింపబడి ఇక్కడ ప్రదేశం లేక వారింపబడి ద్వారం దగ్గర నిలిచిపోయారయ్యా. శృతాయురపి కాళింగ మణిరత్నమనుత్వం. కళింగరాజు శృతాయు అత్యుత్తమమైన మణినిచ్చాడయ్యా. దక్షిణ సాగరభ్యాసాత్ ప్రవావారాంశ పరశతాన్ ఔదకాని సరత్రాన్ని బలించాదాయ భారత అన్యేభ్యో భూమిపాలేభ్య పాండవాయ నివేదేత్. అదే కాక అతడు దక్షిణ సాగర తీరంలోని శంఖాలను రత్నాలతో కూడినటువంటి వందకు మించిన వస్త్రాలను ఇతర రాజుల నుండి తీసుకుని కానుకలుగా తెచ్చి యుధిష్ఠుడికి సమర్పించాడు. దార్దురం చందనం ముఖ్యం భారాన్ షణ్ణవతేంద్రం పాండవాయ దదౌ పాండ్య శంఖాన్ స్థానతయేవచ. పాండ్యరాజు దర్దుర పర్వతం మీద చందన కాష్టాలను 96 భాండుపుత్రుడికి సమర్పించాడయ్యా. అంతే సంఖ్య కలిగినటువంటి శంఖాలను కూడా ఇచ్చాడు. చందనాగురు చానందం ముక్తావైడు రేచిత్రకా చోళశ్చ కేరళశ్చోభౌ దదో పాండవాయవై. చోళ కేరళ నరేశులు ఇద్దరు కూడా అనంతమైనటువంటి చందనాగరు ముత్యాల వైడూర్యాలు చిత్రకాలు ఆ పాండుపుత్రుడికి తీసుకొచ్చి ఇచ్చారయ్యా. అశ్మకో హేమ శృంగీశ్చ దోగ్ధ్రీర్హేమ విభూషితా సమస్సా కుంభదోహాస్త గా సహస్రాణ్యదశ. అశ్వక మహారాజు బంగారు తాపడం చేసినటువంటి కొమ్ములు, కుండల వంటి పొదుగులు కలిగిన బంగారు హారాలతో అలంకరింపబడిన 10,000 గోవులను దూడలతో సహా ఇచ్చాడయ్యా. సైంధవానాం సహస్రాణి హయానాం 25 అదదాత్ సైంధవో రాజా హేమమాల్యైరలంకృతాన్. సింధురాజు పసిడిమాలలు బంగారమయమైన మాలలు అలంకరించిన సింధు దేశ గుర్రాలను 25,000 ఇచ్చాడయ్యా. సౌవీరో హస్తిభిర్యుక్తాన్ రథాంశ 300 నరాన్ జాతరూప పరిష్కారాన్ మణిరత్న విభూషితాన్ మధ్యందినార్క ప్రతిమాన్ తేజసా ప్రతిమానివ బలించ కృష్ణమాదాయ పాండవాయన్యవేదయత్. ఆ సౌవీర్రాజు ఏనుగులు పూంచినటువంటి రథాలను 300కు తక్కువ కాకుండా ఇచ్చాడు. అవి బంగారు అలంకారాలతో మణిరత్న విభూషితాలై మధ్యందిన సూర్యునిలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాయి. వాటినన్నిటినీ కూడా కానుకలుగా తెచ్చి సమర్పించాడయ్యా. అవంతిరాజో రత్నాన్ని వివిధాని సహస్రస హారాంగదాంశ ముఖ్యాన్వై వివిధంచ విభూషణం దాసీనామయితం చైవ బలిమాదాయ భారత సభాద్వారి నరశ్రేష్ఠ దిదృక్షరవతిష్టతే. ఓ భారత, అవంతిరాజు అనేక రకాలైనటువంటి రత్నాలను, హారాలను, భుజకీర్తులను, వివిధములైన ఆభరణాలను, అయిత సంఖ్య కలిగినటువంటి దాసీలను కూడా కానుకగా తెచ్చి లోపలికి వెళ్ళి చూడాలనే కోరికతోటి ద్వారం దగ్గర అలా నిలబడే ఉన్నాడు. ఎప్పటికీ ప్రవేశమిస్తే అప్పుడే పెడదామని. దశాన్నశ్చేదిరాజశ్చ సూరసేనశ్చ వీర్యవాన్ బలించ కృష్ణమాదాయ పాండవాయ నివేదేత్. అలాగే దశాన్న చేది దేశపు రాజులు పరాక్రమశాలైన సూరసేనుడు ఎన్నో కానుకలు తీసుకొచ్చి పాండుపుత్రుడికి సమర్పించాడయ్యా. కాశీరాజేన హృష్టేన బలిరాజన్ నివేదిత అశీతి గోసహస్రాణి శతాన్యష్టో జదంజనం వివిధాని చ రత్నాన్ని కాశీరాజో బలిం దదవు. అలాగే కాశీరాజు 80,000 గోవులను, 800 ఏనుగులను, వివిధములైన రత్నాల్ని సంతోషంగా కానుకగా ఇచ్చాడయ్యా.
కృతక్షణశ్చ వైదేహ కౌశలశ్చ బృహద్బల ధాతుర్వాది ముఖ్యాంచ సహస్రాణి చతుర్దశ. విదేహరాజు అయినటువంటి కృతక్షణుడు, కౌశలరాజు అయినటువంటి బృహద్బలుడు కూడా 14,000 ఉత్తమములైనటువంటి అశ్వాన్ని ఇచ్చాడయ్యా. శైభ్యో వసాదిభి సార్ధం త్రిగత్తో మాళవే సహ తస్మై రత్నాన్ని దతు ఏకైకో భూమిపోమితం హారాంశ ముక్తాన్ ముఖ్యాంశ వివిధంచ విభూషణం. వసాది రాజులతో కలిసి శైభ్యుడు, మాళవులతో కలిసి త్రిగత్తరాజు యుధిష్ఠుడికి అనేక రత్నాలను కానుగ్గా ఇచ్చాడు. అందులో ఒక్కొక్క రాజు ప్రత్యేకంగా అంతులేనటువంటి హారాలను, విలువైన ముత్యాలు, వివిధమైన ఆభరణాలు కూడా ఇచ్చారు. శతం దాసీ సహస్రాణం కార్పాసిక వివాసినాం శ్యామాస్తన్యో దీర్ఘకేశ హేమాభరణభూషితా. ఆ కార్పాసిక దేశంలో నివసించేటువంటి 1,00,000 మంది దాసీలు ఆ యజ్ఞంలో సేవలు చేశారయ్యా. వాళ్ళందరూ కూడా నల్లని వర్ణం కలిగి, బక్కపలచని దేహాలతో పొడవైన జుట్టు కలిగి బంగారు ఆభరణాలన్నీ ధరించి ఉన్నారు. శూద్ర విప్రోత్తమార్హాణి రాంకవాణ్యజినాని చ బలించ కృష్ణమాదాయ భరుగచ్చ నివాసిన ఉపనిన్యోర్ మహారాజా హయాన్ గాంధార దేశజాన్. అంతేకాకుండా ఈ భరుగచ్చ నివాసులైన శూద్రులు చాలామంది ఉత్తమ బ్రాహ్మణులకు యోగ్యమైనటువంటి రాంకప మృగ చర్మాలను, గాంధార దేశంలో పుట్టిన గుర్రాలను కానుగ్గా తెచ్చి సమర్పించారు. ఇంద్రకృష్టైర్వర్తయంతి ధాన్యైర్యే చ నదీముఖై సముద్ర నిష్కుటే జాతా పారే సింధు చ మానవా తే వై రామా పారదాశ్చ ఆభీరా కితవై సహ వివిధం బలిమాదాయ రత్నాని వివిధాని చ అజావికం గోహిరణ్యం ఖరోష్ట్రం ఫలజం మధు కంబలాన్ వివిధాం సేవాద్ వారి తిష్టంతి వారితా. ఇంద్రుడు కురిపించినటువంటి వానలతో, నదీ జలాలతో పండినటువంటి, కేవలం నదీ జలాలతోటే పండినటువంటి ధాన్యంతో జీవనం గడుపుకుంటూ సముద్ర తీర ప్రాంతంలో పుట్టి సింధు నదికి అవల్తీరంలో ఉండేటువంటి వైరామ, పారద, ఆభీర, కితవ జాతులకు చెందినటువంటి మానవులు కూడా వివిధములైనటువంటి రత్నాలని, మేకలని, గొర్రెలను, గోవులను, బంగారం, గాడిదలు, ఒంటెలు, ఫలాల నుండి పుట్టిన తేనె, రకరకాల కంబళ్ళు మొదలైన ఎన్నో రకాలైనటువంటి కానుకలు తీసుకొచ్చి లోపలికి ఎవరు ప్రవేశింపకపోతే ద్వారం వద్దనే అలా నిలబడి ఎప్పుడు ప్రవేశింపజేస్తారా అని ఎదురు చూస్తూ అలాగే ఉన్నారయ్యా. ప్రాగ్జ్యోతిషాధిప సూరో మ్లేచ్ఛానామధిపో బలి యవనై సహితో రాజా భగదత్తో మహారథ ఆజానేయాన్ హయాన్ శీఘ్రాన్ ఆదాయ అనిలరంభస బలించ కృష్ణమాదాయ ద్వారిదిష్టది వారిత. అలాగే ప్రాగ్జ్యోతిషాధిపతి, మ్లేచ్ఛ నాయకుడు, పరాక్రమవంతుడు, బలశాలి, మహారథి అయినటువంటి భగదత్తుడు కూడా యవనులతో కూడి వాయువేగం కలిగిన ఉత్తమ జాతి అశ్వాలను ఎన్నో కానుకగా తెచ్చి ద్వారం వద్దనే నిలిచిపోయాడయ్యా. అశ్మశారమయం భాండం శుద్ధ తత్పురా పరూనసీన్ తత్సరూనసీన్ ప్రాగ్జ్యోతిషాధిపో దత్వా భగదత్వ అబ్రజత్తదా. రాళ్లలో శ్రేష్టమైన వజ్రాలతో చేయబడిన భాండాన్ని, తెల్లని దంతపిడులు కలిగిన కత్తులను ఇచ్చి ప్రాగ్జ్యోతిషపురాధిపతి అయిన భగదత్తుడు ఆ సమయంలో లోపలికి వెళ్ళాడయ్యా. ద్యక్షాం స్త్రేక్షాన్ లలాటాక్షాన్ నానాదిభ్య సమాగతాన్ ఔష్ణీకాన్ అంతవాసాంశ్చ రోమకాన్ పురుషాదకాన్ ఏకపాదాంశ తత్రాహం అపశ్యం ద్వారివారితాన్ రాజానో బలిమాదాయ నానావర్ణాననేకధ కృష్ణగ్రీవాన్ మహాకాయాన్ రాసభాన్ దూరపాతిన ఆజహృదశ సహస్రీన్ వినీతాన్ దిక్షు విస్తృతాన్. అనేక దిక్కుల నుంచి వచ్చిన ద్యక్ష, త్రక్ష, లలాటాక్ష, ఔష్ణి, కాంతవాస, రోమక, పురుషాదక, ఏకపాద రాజులందరూ కూడా ద్వారం వద్ద వేచి ఉండాలయ్యా. వీళ్ళందరూ కూడాను అది నేను చూశాను. ఆ రాజులందరూ తమతో నల్లని మెడలు, పెద్ద శరీరాలు కలిగినటువంటి, ఎంత దూరమైన వాళ్ళ కలిగినటువంటి రంగుల కంచరగాడిదలను తీసుకొచ్చారు వాళ్ళ కానుకలుగా. అవి 10,000 ఉన్నాయి. అన్ని కళ సుశిక్షితమైనవి, అన్ని దిక్కులందు కూడా ప్రసిద్ధి అయినటువంటివి. అటువంటివి తీసుకొచ్చారు వాళ్ళు. ప్రమాణరాగ సంపన్నాన్ వంశుతీర సముద్భవాన్ బల్యర్థం దత్తస్తస్మై హిరణ్యం రహితం బహు దత్వా ప్రవేశం ప్రాప్తాస్తే యుధిష్ఠిర నివేశనే. చక్కని బొడ్డు, పొడవు, రంగు కలిగి వంశునదీ తీరమందు పుట్టినటువంటి రాసభాలను యుధిష్ఠిరుడికి కానుగ్గా ఇస్తూ రాజులందరూ అమితమైన వెండి బంగారాన్ని ఇచ్చి యుధిష్ఠిరుడిని యజ్ఞపండమంలో ప్రవేశింపజేశారు.
ఇంద్రగోపక వర్ణాభాన్ శుకవర్ణాన్ మనోజవాన్ తథైవ ఇంద్రాయుధనిభాన్ సంధ్యాభ్రసదృశానపి అనేకవర్ణాన్ ఆరణ్యాన్ గృహీత్వా శ్వాన్ మహాజవాన్ జాతరూపమనర్ఘ్యం చ దదుస్తస్యైకపాదకపాదకాః. ఏకపాద దేశీయులైన రాజులు కొంతమంది ఉన్నారే, వాళ్ళు ఆర్ద్ర పురుగుల వలె, ఎర్రనైన చిలుకల వలె, పచ్చని మనోవేగం కలిగినటువంటి ఇంద్రధనుసుల వలె, వివిధ వర్ణశోభితాలైనటువంటి సంధ్యామేఘాల వలె ఎర్రగా ఉన్నటువంటి అనేక వర్ణాలు కలిగినటువంటి మహావేగవంతాలైన అడవి గుర్రాలను ఇచ్చారయ్యా వాళ్ళు. ఇంకా విలువైనటువంటి బంగారాన్ని సమర్పించారు. చీనాన్ శకాన్ తథా చౌట్రాన్ బర్బరాన్ వనవాసినః వాస్నేయాన్ హారహూణాంశ్చ కృష్ణాన్ హైమవతాం సదా నీపాన్ ఓపాన్ అధిగతాన్ వివిధాన్ ద్వారవారితాన్ బల్యర్థన్ దత్తస్య నానా రూపాన్ అనేకస కృష్ణగ్రీవాన్ మహాకాయాన్ రాసవాన్ శతపాతినః ఆహర్షుర్దశ సహస్రాన్ వినీతాన్ దిక్షు విశ్రుతాన్. అలాగే చీన శక ఓడ్ర బర్బర వనవాసులైన వాష్ణేయ హారహోణ కృష్ణ హిమవత్ పర్వత ప్రాంత నీప అనూపదేశాధిపతులైన అనేక మంది ద్వారం వద్ద అలాగే నిలిచిపోయారు. వాళ్ళ లోపలికి ప్రవేశించడానికి కూడా సమయం లేకపోయింది. లోపలంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి రాజులు ఉన్నారు. అలా వాళ్ళు ఎంతో సమయం అలాగే నిలిచిపోయారయ్యా. వాళ్ళు యుధిష్ఠిరుడి యజ్ఞానికి అనేకములైన ఆకారాలు కలిగిన 10,000 కంచరగాడిదలను కానుకలుగా తెచ్చారు. అవి నల్లటి మెడ, పెద్ద శరీరం కలిగినవి, 100 క్రోసుల దూరం పరిగెత్తగలిగినటువంటి మంచి శిక్షణ కలిగినటువంటివి, అవన్నీ కూడా ఇచ్చారు. ప్రమాణరాగ స్పర్శాఢ్యం బాహ్లీచీన సముద్భవం ఔర్ణం చ రాంకవం చైవ కీటజం పట్టజం తథా కుటీకృతం తథైవాత్ర కమలాభం సహస్రశ స్రక్షం వస్త్రమకా అకర్పాసం ఆవికం మృదుచాజినం నిశితాం చైవ దీర్ఘాసీన్ రుష్టిశక్తి పరశ్వథాన్ అపరాంత సముద్భూతాన్ తథైవ పరశూన్ శీతాన్ రసాన్ గంధాన్ సవిధాన్ రత్నాని చ సహస్రశ బలించ కృష్ణమాదాయ ద్వారి తిష్టంతి వారితాశకాస్తుషారా కంకాష్ట రోమసా శృంగిణో నరాహ. తగినంత పొడవు వెడల్పులు కలిగినటువంటివి, తాకాలనిపించేటువంటి చక్కటి రంగులు కలిగినవి, బాకులీ చీన దేశాల్లో తయారైనటువంటి ఉన్ని రంగు మృగచర్మంతో చేసినవి, పట్టు పురుగుల నుంచి వచ్చినటువంటి పూల గుత్తులతో కమలాలతో సమానమైనటువంటి మృదుత్వం కలిగి పత్తి అనేది లేకుండా తయారైన వేల కొద్ది వస్త్రాలను, మృదువైన మృగచర్మాలను, వాడిగా పొడుగ్గా ఉండేటువంటి కత్తులను, వృష్టి శక్తి పరస్వదాయుధాలను, పశ్చిమ దేశాల్లో తయారైన వాడి గొడ్డళ్లను, వివిధ రసాలను, గంధాలను, వేల రత్నాలను కానుగా తీసుకొచ్చి వచ్చిన శక తుషార కంక రోమస శృంగి దేశాల రాజులు కూడా ద్వారం వద్దనే నిల్చున్నారయ్యా. మహాగజాన్ దూరగమాన్ గణితాన్ అర్బుదాన్ హయాన్ శతసశ్చైవ బహుశా సువర్ణం పద్మ సంహితం బలిమాదాయ వివిధం ద్వారితిష్టం దివారితాహ. అలాగే అతి దూరం ప్రయాణం చేయగలిగిన అర్బుద సంఖ్య కలిగినటువంటి మదపుటేనుగులు, 100 అర్బుదాల గుర్రాలు, పద్మ సంఖ్య గల బంగారాన్ని, ఇంకా అనేక ఇతర వస్తువులను కానుకలుగా తెచ్చినటువంటి వాళ్ళు కూడా ద్వారం వద్దే నిలిచిపోయారు. ఆసనాన్ని మహార్హాణి యానాని శయనాని చ మణికాంచన చిత్రాణి గజదంతమయాని చ కవచాని విచిత్ర శస్త్రాన్ని వివిధాని చ రథాంశ వివిధాకారాన్ జాతరూప పరిష్కృతాన్ హయైర్వినీతే సంపన్నాన్ వైయాఘ్ర పరివారితాన్ విచిత్రాంశ పరిస్తోమాన్ రత్నాన్ని వివిధాని చ నారాచాన్ అర్ధనారాచాన్ శస్త్రాన్ని వివిధాని చ ఏతద్దత్వా మహద్రవ్యం పూర్వదేశాధిపాన్ నృపా ప్రవిష్ట యజ్ఞసదనం పాండవస్య మహాత్మనః. ఆ మహాత్ముడైనటువంటి ధర్మరాజు అక్కడ యాగం చేస్తుంటే అక్కడ విలువైనటువంటి ఆసనాలు, వాహనాలు, రత్నాలు, బంగారు తాపడం చేసిన ఏనుగుదంత మంచాలు, విచిత్రమైన కవచాలు, సుశిక్షితమైన గుర్రాలు పూంచిన రథాలు, ఏనుగుల మీద, రథాల మీద పరిచే విచిత్రమైన కంబళ్ళు, అనేక రత్నాలు, నారాచాలు, అర్ధనారాచాలు, వివిధ శస్త్రాలు, ఇవన్నీ కూడా కానుకగా ఇచ్చి పూర్వదేశాధిపతులైన రాజులు యుధిష్ఠిరుడి యొక్క యజ్ఞమండపంలో ప్రవేశించారయ్యా. ఇవి చూస్తూ ఉంటే అసలు అంతు లేదు. ఏమిటి వాళ్ళు తెచ్చినటువంటి కానుకలు ఏమిటి, వాటిని లెక్కగెట్టగలమా, అసలు ఎక్కడైనా పెట్టగలమా, దానికి కలిగినటువంటి ప్రదేశం ఉన్నదా అని అనిపిస్తూ ఉంటుంది. అంతలా విస్తృతమైనటువంటి ధన కనక వస్తు వాహన రాసులన్నీ కూడా అక్కడ
వచ్చేయి. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యోతపర్వణి దుర్యోధన సంతాపే ఏకపంచాశత్తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో ద్యోతపర్వం అనే ఉపపర్వంలో దుర్యోధన సంతాపం అనేటువంటి 51వ అధ్యాయమైంది. 52వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఈ విధంగా దుర్యోధనుడు సంతాపంతో తనలో ఉండేటువంటి అసహనాన్ని ఆ ధర్మరాజుకి ఆ రాజసూయ యాగంలో వచ్చినటువంటి వివిధములైనటువంటి ఐశ్వర్యముల యొక్క వివరాలన్నీ కూడా యుధిష్ఠిరుడికి చెబుతున్నట్టు. ఇంకా దుర్యోధన ఉవాచ దాయంతు వివిధం తస్మై శృణుమే గదతో నఘ యజ్ఞార్థం రాజవీర్దత్తం మహాంతం ధన సంచయం. ఓ మహారాజా, యజ్ఞం కోసం రాజులు ఇచ్చినటువంటి మహాధన సమూహాలు అక్కడ ఎన్నో రకాలుగా ఉన్నాయి. వాటన్నీ కూడా చెబుతాను వినవయ్యా. మేరుమందర్యోర్మధ్య శైలోదాం అభితో నదీం ఏతే కీచక వేణూనాం ఛాయాం రమ్యాముపాసతే ఖసా ఏకాసనా హ్యర్హా ప్రదరా దీర్ఘవేణవ పారదాశ్చ కుళిందాశ్చ తంగణా పరతంగణా తద్వై పిపీలికన్నామా బుద్ధృతం యత్ పిపీలకై జాతరూపం ద్రోణమేయం ఆహర్హు పుంజసో నృపాహ. మేరు మందర పర్వతాల మధ్య ప్రవహించే నది ఒకటి ఉంది, శైలోదం అంటారు దానికి. దానికి రెండు వైపులా కూడా వెదురు బొంగులో వనం ఒకటి ఉన్నది. అది అందమైన నీడలతోటి ఉంటుంది. అటువంటి ఆ వెదురు వనాల యొక్క నీడల్లో నివసించేటువంటి ఖస ఏకాసన అర్హ ప్రదర దీర్ఘవేణు పొరద కుళింద తంగణ పరతంగణ దేశాధిపతులైన రాజులు చీమలు కూడబెట్టినటువంటి పిపీలికం అనేటువంటి బంగారాన్ని ద్రోణ పరిమాణం కలదాన్ని కుప్పలు కుప్పలుగా తెచ్చారయ్యా. అసలు వాళ్ళు తెచ్చినటువంటి బంగారాన్ని చూస్తూ ఉంటేనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంత గొప్ప బంగారాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. కృష్ణాన్ లలామాన్ చమరాన్ శుక్లాం చాన్యాన్ శశిప్రభాన్ హేమవత్ పుష్పజం చైవ స్వాదుక్షౌద్రం బహు ఉత్తరేభ్య కురుభ్యశ్చాప్యసోఢం మార్యమంబుభి ఉత్తరాదపి కైలాసాద్ ఓషధీ సుమహాబలా పార్వతీయా బలించాన్యం ఆహృత్య ప్రణతా స్థితా అజాతశత్రో నృపతే ద్వారిదిష్టంతి వారితా. అంతేకాదే శ్రేష్టమైనటువంటి నల్లటి చామరాలను, చంద్రకాంతి కలిగినటువంటి తెల్లటి చామరాలను, హిమాలయ పుష్పాల నుండి పుట్టినటువంటి రుచికరమైనటువంటి మధువును మిక్కిలిగా తీసుకొచ్చారయ్యా. అక్కడ వాళ్ళందరూ కూడా మహాబల సంపన్నులైన పర్వత ప్రాంతాల రాజులు, ఇంకా ఉత్తర కురు దేశాల వాళ్ళు గంగాజల సముద్భూతమై హారాలుగా కూర్చదగినటువంటి రత్నాలను, ఉత్తర కైలాసం నుండి ఓషధులను కానుకగా తెచ్చి అజాశత్రువు అయినటువంటి యుధిష్ఠిరుడికి అందజేశారు. వాళ్ళందరూ కూడా పవిత్రులు, వినీతులై ద్వారం వద్ద ఎప్పుడు అవకాశం వస్తుందా అని వేచి చూస్తూ ఉండిపోయారయ్యా. ये परार्धे हिमवतः सूर्योदय गिरौ नृपाः कारुषे च समुद्रान्ते लौहित्यमभितस्य ये फलमूलासना ये च किराताश्चर्मवाससः क्रूरशस्त्राः क्रूरकृतः तां सपश्चाम्यहं ప్రభో. హిమవత్పర్వతానికి ఆవలి వైపున సూర్యోదయగిరిపై నివసించేటువంటి రాజులు ఉన్నారయ్యా. వాళ్ళందరూ కూడా సముద్ర తీరమందు ఉండేటువంటి కారుష దేశవాసులు. వాళ్ళందరూ లౌహిత్యం అనేటువంటి పర్వతం యొక్క నివాసులు వాళ్ళు. వీళ్ళంతా అనేకమైన ఫలమూలాలను తింటూ ఉంటారు. చర్మ వస్త్రధారులు, క్రూర శస్త్రాలు ధరిస్తారు, క్రూరకర్మలైన కిరాతులు. వీళ్ళు కూడా అక్కడికి వచ్చారు ఆ ధర్మరాజును సేవించడానికి. అది కూడా చూశాను నేను. చందనాగురు కాష్టానాం భారాన్ కాళీకస్య చ చర్మరత్న సువర్ణానాం గంధానాం చైవ రాశయః కైరాతకీనామయుతం దాసీనాం చ విశాంపతే ఆహృత్య రమణీయార్థాన్ దోరజాన్ మృగపక్షిణః నిచదం పర్వతేభ్యశ్చ హిరణ్యం భూరి వర్చసం బలించ కృష్ణమాదాయ ద్వారిదిష్టంతి వారితాః. అంతేకాదయ్యా, చందన కాష్టాలు, అగరు కాష్టాలు, కృష్ణాగురు కాష్టాలు, వీటి యొక్క మోపులను, చర్మాలు, రత్నాలు, బంగారం, గంధద్రవ్యాలు, వీటి రాసులను, కిరాత దేశవాసులైనటువంటి దాసీలను 10,000 మందిని, దూర ప్రాంతాల్లో దొరికే అందమైనటువంటి మృగపక్షులను, పర్వత ప్రాంతాల్లో మాత్రమే దొరికేటువంటి కాంతి కలిగినటువంటి గొప్ప బంగారాన్ని సంగ్రహించి సమస్తమైన కానుకలతో వచ్చిన రాజులందరూ కూడా ఎప్పుడు అవకాశం వస్తుందా ధర్మరాజు దగ్గరికి పెడతామా, ఈ కానుకలన్నీ సమర్పిస్తామా అంటూ ఆ ద్వారం దగ్గర అదే క్రమసంఖ్యలో అలా నిలిచిపోయారయ్యా. కైరాత దరదా దర్వా సూరా వై యమకాస్తదా ఉదుంబరా దుర్విభాగా పారదా బాహులికై సహ కాశ్మీరాశ్చ కుమారాశ్చ ఘోరకా హంసకాయనా శిబి త్రిగర్త యోధేయా రాజన్యా భద్రకేకయో అంబష్టా కౌకరాస్తార్క్ష్యా వస్త్రపాప్లవై సహ
వశాతలాస్తమాలేయా సహ క్షుద్రకమాలవై శౌండికా కకురాస్తేవా శకాస్తైవ విశాంపతే అంగా భంగాస్తపుండ్రాస్ శాణవత్యా గయాస్తథా సుజాతే శ్రేణిమంతః శ్రేయాంస శస్త్రధారిణా క్షత్రియా విత్తం శతసో అజాతశత్రవే. ఇంకా చెప్పాలంటే అసలు ఈ దేశాలంటే ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏ ఒక్క దేశం వాళ్ళు కూడా రాకుండా లేరు. కిరాత దరద ధర్వ శోర యమక ఔదంబర దుర్విభాగ పారద బాహ్నీక కాశ్మీర కుమార ఘోరక హంసకాయన శిబి త్రిగర్త యోధేయ భద్ర కేకయ అంబష్ట కౌకుర తార్క్ష వస్త్రప పలహవ వశాతల మాలేయ కుద్రక మాలవ శౌండిక కుకుర శాఖ అంగవంగ పుండ్ర శాణపచ్చ గయ వీటికి సంబంధించిన ఉత్తముకుల సంజాతులైనటువంటి శ్రేష్ఠులైనటువంటి శస్త్రధారులైనటువంటి క్షత్రియులు వందల కొద్దీ బారులు తీరి యుధిష్ఠిరుడికి ధనాన్ని సమర్పించడానికి అలా కూర్చున్నారయ్యా. మంగా కళింగ మగధ స్తాంబలిప్త సపుండ్రక దౌవాలిక సాగరక పత్రోన్న శైశవాస్తద కర్ణ ప్రావరణాస్తేవ బృహవస్తత్ర భారత తత్రస్థద్వారపాలైస్తై ప్రోచ్యంతే రాజశాసనాత్కృత కాలా సువలయ తతో ద్వారమవాప్స్యథ. ఇంకా వంగ కళింగ మగధ తామ్రలిప్త పుండ్రక దౌవాలిక సాగరిక పత్రోన్న శైశవ కర్ణ ప్రావరణ దేశాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన అనేక మంది క్షత్రియ భూపతులందరూ కూడా ద్వారం వద్ద నిల్చుండగా రాజాజ్ఞ మీద ద్వారపాలరు వాళ్ళకి మంచి కానుకలు తెచ్చినటువంటి మీకు అందరికీ కూడా నిశ్చిత సమయంలో ప్రవేశం ఉంటుంది, అంతవరకు మీరు వేచి ఉండాలి అని వాళ్ళకి వినయంగా చెబితే వాళ్ళు అలాగే ఎన్ని గంటలైనా సరే మేము వేచి ఉంటాము, ధర్మరాజు దగ్గరికి వెళ్ళాలి, ఈ కానుకలు సమర్పించాలి అని వాళ్ళు అలాగే వేచి ఉన్నారయ్యా. అంతమంది అసలు రానటువంటి వాళ్ళు లేడు, కానుకలు ఇవ్వనటువంటి వాళ్ళు లేడు. అంతటి మహదైశ్వర్యంతో ఆ యాగం అంతా కూడా విజృంభించి ఉన్నదయ్యా. ఇంకా దీని యొక్క వివరాలు ఇంకా చెబుతానయ్యా అని దుర్యోధనుడు తన మనసులో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఆయన చూచినట్టుగా ధృతరాష్ట్రుడికి తెలియజేస్తున్నాడని చెబుతూ స్వస్తి.